గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక్కి జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఇమిటేషన్ బ్రాండ్లతో భారీ దోపిడీ అంటూ ప్రాచుర్యం పొందిన మద్యం బ్రాండ్లను తరిమేసిన జగన్ అనుకో అచ్చం వాటి పేర్లు తలపించేలా కొత్త బ్రాండ్లు, వాటి మూలధార భారీగా పెంచి అడ్డగోలు దోపిడీ. ఇమిటేషన్ బ్రాండ్లే అసలైనవని నమ్మించి మోసం, ముడుపుల్లో కొలగొట్టిన దానికి మించి ఎన్నో రెట్లు లూటి మద్యం కుంభకోణంలో వెలుగు చూస్తున్న కొత్త కోణాలంటూ ప్రముఖ కంపెనీలు దుస్తులు, బూట్లు, ఇతర పరికరాలు తలపించి ఇమిటేషన్ బ్రాండ్లను రోడ్ల పక్కన ఫుట్పాత్లపై విక్రయిస్తున్న మనకు తెలుసు. వాటిని చూసే జగన్ అనుకో స్ఫూర్తి పొందినట్టుంది. నూతన మద్యం విధానం ముసుగులో భారీగా దోచుకునేందుకు ఇమిటేషన్ బ్రాండ్ల నేర విధానాన్నే పాటించింది. ఈ ముఠా అనుసరించిన అనేక దోపిడీ మార్గాలు ఇది కూడా ఒకటి. జాతీయంగా అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన బ్రాండ్లన్నింటినీ మొదట్లో రాష్ట్ర నుంచి తరిమేసిన ముఠా అచ్చం అవే పేర్లను తరిపించేలా 1-2 అక్షరాల పదాలు మార్చి పెద్ద ఎత్తున ఇమిటేషన్ బ్రాండ్లు తీసుకొచ్చింది. దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టుగా వాటికి ఏకంగా 30-150% మేర మూలధనం పెంచేసి ఈ ముఠా సభ్యులు దోచుకున్నారు. అవే అసలైన నాణ్యమైన బ్రాండ్లు అనేలా ప్రజలు మభ్యపెట్టి ప్రభుత్వ దుకాణాలు విక్రయించారు. వాటి ఎంఆర్పీ ధరలను విపరీతంగా పెంచేశారు. అసలైన బ్రాండ్ల కంటే ఈ అనుకరణ బ్రాండ్లకు అధిక మూలధారులు ఖరారు చేసి ప్రభుత్వ ఖజానాను కొలగొట్టారు. ఇప్పటివరకు ఈ కుంభకోణం వెలుగు చూసిన మొత్తాల కంటే కూడా ఈ రూపంలో దోచుకున్న చాలా ఎక్కువ అనేది ప్రాథమిక అంచనా. దర్యాప్తు అధికారులు ఈ లోతులు తవ్వితే అక్రమాలు లెక్క తేలనుంది. నిన్నే చంద్రబాబు గారు ఒక ముక్క చెప్పారు, లిక్కర్ మీదనే ఎవరు ఏం మాట్లాడద్దు మంత్రులని. అంటే అర్థం ఏంటి? దాంట్లో సబ్జెక్ట్ ఏమీ లేదు. లేకపోతే అసలు తెలుగుదేశం ఊరుకుంటుందా? కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా సందులు ప్రెస్ మీట్లు పెడుతుంది, సందులో ఉపన్యాసాలు ఇస్తుంది. ఆగింది. అట్లా వద్దన్నారు. వాళ్ళ బదులు ఈ పుంకాను కథనాలు వీళ్ళు రాసుకొస్తారు. బ్రాండ్లు ఇవాళ ఉన్న బ్రాండ్లన్నీ అవి ఒరిజినల్లా ఇమిటేషన్ ఎవడు డిసైడ్ చేసేటటువంటిది. ఇంకోటి మందు, దాంట్లో నాణ్యమైన మందు, నాణ్యత లేని మందు ఏంది నాకు అర్థం కాల. నాణ్యమైన మందు అంటే తొందరగా చేస్తారా? నాణ్యత లేని మందు అంటే ఎక్కువ రోజులు ఆగి చేస్తారా? మందు అంటే తాగితే చావడం అయితే ఖాయం, రోగాలు రావడం అయితే ఖాయం కదా. మందు తాగితే ఆరోగ్యంగా ఉండగలరని చెప్పి ఈ పత్రికలు ఏమైనా సర్టిఫికెట్ ఇస్తాయా? హెల్త్ డ్రింక్ అని ఏమైనా సర్టిఫికెట్ ఇస్తాయా? అడ్డదిడ్డంగా కారు కూతలు, దరిద్రపు కథనాలు, నోటికొచ్చినటువంటి అబద్ధాలు. ఇంకోటి, జగన్ వచ్చాక మేము ఒక్క బ్రాండ్కి కూడా అనుమతి ఇవ్వలేదు అని చెప్తున్నాడు. ఇవ్వండి, మీరు చెప్పండి, లిస్ట్ చెప్పండి. పోయి జగన్ అప్పుడు అంతకు ముందు ఉన్నటువంటి బ్రాండ్లు అన్నీ కూడా తెలుగుదేశం హయాంలో ఏమేమన్నాడు. అందులో అతను తప్పు ఒకటి ఉంది. మరి ఆ పాత బ్రాండ్లు అయితే నువ్వు రద్దు చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? అది జగన్ తప్పు. అట్ ద సేమ్ టైం వీళ్ళు వచ్చిన తర్వాత ఏం బ్రాండ్లు పెట్టారో ఆ లెక్కలు వీళ్ళు ఇవ్వాలి కదా. ఇంకోటి, ఇవాళ మళ్ళీ కొత్త బ్రాండ్లు ఎవడిస్తున్నాడు? ఇంకోటి, రేటు ఏమన్నా తక్కువకు అమ్ముతానికి అది ఏమన్నా సర్వీస్ కార్యక్రమం ఏంది? మందు అంటేనే 10 రూపాయలు దానికి 1000 రూపాయలు వసూలు చేస్తారు. అది కామన్ అక్కడ. అదేదో దోపిడీ అంటే ఇక అసలు డిస్టిలరీ కంపెనీలు మద్యం విధానమే తీసిపడేయాలి, మందే తీసిపడేయాలి. అప్పుడైతే కనుక ప్రతి ఒక్కరికి 10 రూపాయలకి 20 రూపాయలకి బాటిల్ వస్తుంది. ఇవ్వండి, పోనట్లాగా ఇస్తారా? జనాల్ని చంపడానికి సంబంధించి జరుగుతున్న దాన్ని ఏదో ఈ జనానికి మేలు చేస్తున్నట్టు రాసుకొచ్చే కథనాలతోనే విచిత్రమైనటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది. లేకపోతే ధరల పర్యవేక్షణకు మంత్రుల కమిటీ, అవసరమైతే నల్లబర్లీ పొగాకు ప్రభుత్వమే కొంటుంది, గిట్టుబాటు లేక విలవెల్లాడుతున్న రైతులను ఆదుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ, మద్యం కుంభకోణంపై మంత్రులు ఎవరు బయట మాట్లాడొద్దని ఆదేశం, దోషులు ఎవరిని వదిలిపెట్టబోమని స్పష్టీకరణ. సరే, ఇది మద్యం ఇప్పుడే మాట్లాడుకో. ఇక్కడ మిర్చి ఎవడు కొంటలేదు, రేట్లు పెరిగిపోయినాయి భారీగా. చంద్రబాబు గారు సీరియస్ అయ్యారు, దాన్ని సరిచేస్తారు. అట్లాగే ఇంకోటి రైతులకు సంబంధించి పత్తి గురించినో టమోటా గురించి వీళ్ళే రాస్తారు. ఆ తర్వాత చంద్రబాబు గారు దాని మీద సీరియస్ అయ్యారని రాస్తారు. తర్వాత ఎవడన్నా కొంటున్నాడంటే ఏముండదు. పేపర్లో మాత్రం అంతా అయిపోయినట్టే, సమస్య వీళ్ళే రాస్తారు, మళ్ళీ బాబు స్పందిస్తారు, పరిష్కరించేసినట్టు రాసేస్తారు. ఇది విచిత్రమైనటువంటి ధోరణి నడుస్తోంది. ఎంతకాలం ఇది అంటే ప్రజలు అర్థం చేసుకున్నంత చేసుకోలేదంటే చేసుకుని కూడా ఏం చేసేదే లేదు. లేకపోతే జూన్ 1 నుంచి రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాలు, 65 ఏళ్లు పైబడిన దివ్యాంగులు ఇళ్ల వద్దకే సరుకులు, ఎండిఓ ఆపరేటర్లకు ఉచితంగా ఆ వాహనాలు అందజేత, సిలిండర్ బుక్ చేసుకోవడానికి ముందే లబ్ధిదారులకు 3వ దశ రాయితీ, మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు. మరొక మాట తప్పినటువంటిది, మరొక వేలాది మంది ఉపాధి అకస్మాత్తుగా రోడ్డును పడేసినటువంటి అంశం ఏంటయ్యా అంటే, ఒక ప్రభుత్వం అనేది చేతనైతే పేదవాడికి ఉపాధి కల్పించాలి. ఉపాధిని లాగిపడేసేసి పదే ఒక సదుపాయాన్ని ప్రజలకు కల్పించాలి. ఉన్న సదుపాయాన్ని పీకి పడేసి అది గొప్పదిగా చెప్పుకోవడం అన్నమాట. రేషన్ షాపుల దగ్గరికే వెళ్ళి ఇప్పుడు తెచ్చుకోవాలి అంటే ప్రజల్ని మళ్ళీ తీసుకెళ్ళి బాధిస్తున్నట్టే కదా. నువ్వు వెంటనే ఇంతకుముందు తీసుకోలేదు, ఆ లెక్కనైతే ఇంతకుముందు మా ఇంట్లోనే అన్నం వండుకు తిన్నాం, మరి ఇప్పుడు ఎందుకు స్విగ్గీలు జొమాటోలు రద్దు చేసి పడేయచ్చు కదా. ఇంతకుముందు ఎంఆర్ఓ కార్యాలయ దగ్గరికి తీసుకున్నాం,
మరి వాటికి కూడా ఎంఆర్ఓ కార్యాలయ దగ్గరికి తీసుకెళ్ళేట్టు ఇంకా ప్రభుత్వం ఎందుకు, మోడర్నైజేషన్ ఎందుకు? ఇదివరకు గుడిసెల్లోనూ ఉన్న పాకలు అదేది పెంకుటిళ్లల్లో ఉన్నాం, ఇప్పుడు మరి ఈ బిల్డింగ్లు ఎందుకు కట్టుకోవడం? రోజు మారే కొద్దీ సదుపాయం పెరగాలి. ఇదివరకటి రోజుల్లో ఊరి చివరికి చెంబులు పట్టుకుని వెళ్ళేవాడు, ఇప్పుడు ఇంట్లో చెంబు పట్టుకుని వెళ్తున్నావా? లేదు కదా, మారింది కదా. నోటి దగ్గరకు వచ్చిన ముద్దను లాగేసి దానికి ఒక నీతి వాక్యాలు చెప్పడం అన్నటువంటిది ఇక్కడే జరుగుతుంది, అది నడుస్తూనే ఉంటుంది. ఇకపోతే రవాణా వాహనదారులకి భారీ ఊరట. హరిత పన్ను తగ్గిస్తూ కేబినెట్ నిర్ణయం. నాడు భారీగా పెంచేసిన వైకాపా ప్రభుత్వం గరిష్టంగా 20,000 వరకు బాధలు, ఇక 1,500 నుంచి 3,000 వరకు మాత్రమే వసూలు చేసేలా కూటమి ప్రభుత్వ నిర్ణయం. రాష్ట్రంలో రవాణా వాహనదారులకు హరిత పన్ను పేరు వైకాపా ప్రభుత్వం భారీగా బాధేస్తూ కూటమి ప్రభుత్వం వాళ్ళకి ఎంతో ఊరట కలిగించేలా నిర్ణయం తీసుకుంది. హరిత పన్నును తగ్గిస్తూ మంత్రివర్గం మంగళవారం నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సరుకు రవాణా వాహనదారులకు ఉపశమనం కల్పించినట్టయితే ప్రస్తుతం గరిష్టంగా ఏటా 20,000 వరకు హరిత పన్ను రూపంలో చెల్లిస్తూ సరుకు రవాణా వాహనదారులు ఎంతో భారం మోస్తున్నారు. ఇకపై కేవలం 1,500 నుంచి 3,000 వరకు మాత్రం వసూలు చేయబోతున్నారు. కాలం చెల్లిన వాహనాల సంఖ్య తగ్గించి వచ్చింతో హరిత పన్ను పెంచేలా కేంద్రం అవకాశం కల్పించి దీన్ని ఆసరాగా తీసుకున్న జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో హరిత పన్నును భారీగా పెంచేసింది. 7 ఏళ్లు దాటిన సరుకు ప్రజా రవాణా వాహనాలకు ఏటా హరిత పన్ను రూపంలో గతంలో 200 మాత్రం ఫీజు ఉండేది. జగన్ ప్రభుత్వం దాన్ని పలు స్లాబులుగా మార్చింది. 7 నుంచి 10 ఏళ్ల వాహనాలకు సగం త్రైమాసిక పన్ను, హాఫ్ క్వార్టర్లీ ట్యాక్స్ విలువ 10 నుంచి 12 ఏళ్ల వాహనాలకు ఓ త్రైమాసిక పన్ను విలువ, 12 ఏళ్లు దాటిన వాహనాలకు 2 త్రైమాసికాల పన్నుల విలువ మేర చెల్లించే విధానాన్ని 2022 జనవరి 1 నుంచి అమలు చేసింది. తర్వాత త్రైమాసిక పన్నులు కూడా పెంచడంతో వాహనదారులపై తీవ్ర భారం పడింది. గరిష్టంగా ఏడాదికి 20,000 చెల్లించాల్సి రావడంతో లారీల యజమానులు గగ్గోలు పెడుతున్నారు. వైకాపా ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసిన హరిత పన్నును తగ్గించలేదు. ఇది మేము పర్యావరణ శాఖ ఉన్నది పవన్ కళ్యాణ్ గారి పర్యావరణ పరిరక్షణ కోసం వాహనాల వినియోగం అన్నటువంటిది 15 సంవత్సరాలు దాటాక వాడద్దు అని చెప్తున్నారు. ఎక్కువ కాలం వాడే వాహనాలకు సంబంధించి కంట్రోల్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం చెప్తే ఆ పన్నును తీసిపడేసి అదేదో దేశానికి మేలు చేసినట్టు. అంటే ఏంది ఇక్కడ, ఆ విధంగా వాహనాలు మార్చుకునే అవకాశం కూడా ఇచ్చింది కేంద్రం. దాన్ని ఇక్కడ అమలు చేస్తే, కేంద్రం చెప్పిన పథకాన్ని అమలు చేస్తే బూతట, ఇప్పుడు వీళ్ళ తీసేయడం నీతట. పక్కన తెలంగాణ ప్రభుత్వం అంటే అది కాంగ్రెస్ వాళ్ళది కాబట్టి, బీజేపీ వేసిన పన్ను కాబట్టి, బీజేపీ చెప్పిన పాలసీ కాబట్టి, అది పర్యావరణానికి పనికి వచ్చే పాలసీ కాబట్టి వాళ్ళకి నచ్చలేదు. ఇక్కడ మనకి నచ్చలేదు. ఎవరికి ఇది, దీనివల్ల ఏమవుతుంది, పొల్యూషన్ పెరుగుతుంది. పొల్యూషన్ పెరగడాన్ని గొప్పగా చూపించుతున్నారు. ఇసుక తవ్వితే, ఇప్పుడు తవ్వితేనే పొల్యూషన్ రాదు, జగన్ ఉన్నప్పుడు తవ్వితే పొల్యూషన్ వస్తుంది. మైనింగ్ చంద్రబాబు ఉన్నప్పుడు తవ్వితే పొల్యూషన్ రాదు, జగన్ ఉన్నప్పుడు తవ్వితే పొల్యూషన్ వస్తుంది. హరిత పన్ను జగన్ ఉన్నప్పుడు వేస్తే తప్పు, ఇప్పుడు తీస్తే ఒప్పు. ఇది విచిత్రమైనటువంటి ద్వారా నడుస్తూనే ఉంటుంది. లేకపోతే అంతస్తుల్లో ఆమె అల్లుతున్న ఆత్మీయత అంటూ, కష్ట సుఖాల్లో అన్నదండలు కలిసిపోయే మనస్తత్వాలు పల్లెల్లో ఉండే సంస్కృతి పట్టణాల్లో అరిదే, కొండొకచో కనిపించే ఆత్మీయత ఇప్పుడు నగరాల్లోని అపార్ట్మెంట్లను వెలువరిస్తోంది. ఆర్థిక నుంచి ఆధ్యాత్మికం దాకా, వినోదం నుంచి విహారం దాకా తోటి వాళ్ళతో కలిసిపోతూ గృహ సమూహాలు ఆత్మీయ నిలయాలుగా మారుతున్నాయి. దీనికి ఆలంబనంగా నిలుస్తున్నారు అందులోనూ స్త్రీమూర్తులు అంటూ. ఇళ్లలో ఇక్కడ జనాలు అపార్ట్మెంట్లలో కూడా కలుపుకునే కల్చర్ వస్తుంది అన్నటువంటిది మంచి ఆలోచన. కాకపోతే అన్ని చోట్ల అలా జరగాలని కోరుకుంది. కాకపోతే సాక్షి, బియ్యం బండి ఆగింది, మీ రేషన్ మీరే తెచ్చుకోండి, ఎండియు వ్యవస్థను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం. 1 నుంచి చౌకధరల దుకాణాల ఎదుటి క్యూ కట్టాల్సింది. దేశం మెచ్చిన వ్యవస్థకు రాజకీయ కుట్రలతో మంగళం. ఇంటి ముంగిట అందించిన సేవలను అదనపు భారంగా చిత్రీకరణ. రేషన్ అక్రమ తరలింపు వాహనాలుగా ఎండిఓలపై దుష్ప్రచారం. వాలంటీర్ వ్యవస్థ రద్దుతో తిరోగమన పాలన ప్రారంభించిన చంద్రబాబు. ఏడాది పాలన పూర్తిగా వస్తున్న తరుణంలో ఊపందుకున్న కక్షపూరి చర్యలు. గత ప్రభుత్వంలో 9,260 మందికి ఎండిఓ ఆపరేటర్గా సొంత ఊర్లో ఉపాధి. బడుగు బలహీన వర్గాల యువత సొంత కాళ్ళపై నిలబడేలా ప్రోత్సహించిన వైఎస్ జగన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఒక వాలంటీరు, ఒక ఎండియు స్థానికులకే ఉపాధి. ఏ ప్రభుత్వమైనా ఉపాధి కల్పించాలి, ఉన్న ఉపాధి తీయడానికి గొప్పగా చెప్పుకుంటున్నటువంటి రోజులు. లేకపోతే హామీలు గాలికి, కుట్రలు తెరపైకి, బరి తెగించి ఇప్పుడు తప్పుడు కేసులతో రాష్ట్రంలో రాక్షస పాలన. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు. సూపర్ 6 లేదు, ఇతర హామీల అమలు లేదు. ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసుల మీద కేసులతో అరెస్టుల పర్వం. నేరంతో సంబంధం లేని వ్యక్తులపై మ్యానుఫ్యాక్చర్ ఎవిడెన్స్. వారి వ్యక్తుల్లో ఒకరిని పట్టుకుని అప్రూవర్ అంటున్నారు. ఆ వ్యక్తి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తున్నారు. వాళ్ళు లక్ష్యంగా చేసుకున్న మనిషి పేరు చెప్పించి అరెస్ట్ చేస్తున్నారు. రాష్ట్రంలో తొలిసారి తప్పుడు సంప్రదాయానికి చంద్రబాబు బీజం. అయినా ఈ కేసులు జైళ్లకు భయపడాల్సిన పని లేదు. అప్పుడే రాజకీయాల్లో ఉండగలం, చేయగలం. ప్రజలు చంద్రబాబును తీవ్రంగా ద్వేషిస్తున్నారు. ఏడాదిలోనూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత. రేపటి ఎన్నికల్లో ఫుట్బాల్ని దన్నట్టు అంటారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని పేర్లు రాసుకోండి. రేపు వచ్చేది మన ప్రభుత్వమే, సినిమా చూపిద్దాం. వైఎస్ఆర్సీపీ స్థానిక ప్రజాప్రతినిధుల దిశానిర్దేశం అన్నట్టు అర్థనే హైలైట్ చేశారు. అయితే కేసీఆర్కి నోటీసులు
విచారణకు హాజరు కావాలని పీసీ ఘోష్ కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగిన ఆరోపణలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావుకు నోటీసులు జారీ చేసింది. జూన్ 5న విచారణకు హాజరు కావాలని కోరింది. బీఆర్ఎస్ హయాంలో మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు, ఈటెల రాజేంద్రకు సైతం నోటీసులు ఇచ్చింది. వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని సూచించింది. జూన్ 9న హాజరు కావాలని ఈటెల రాజేంద్రకు 6వ తేదీన రావాలని హరీష్ రావుకి తెలిపింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. రాజ్యాంగ రక్షణ లేని స్థానికత. ఏపీలోని విద్యా సంస్థల్లో నాన్ లోకల్ కోటా 15% సీట్ల భర్తీపై గందరగోళం. రాజ్యాంగ సవరణ చేయకుండా నాన్ లోకల్ కోటా మార్పు చెల్లదంటూ నిపుణులు. కూటమి ప్రభుత్వం మాత్రం జీవోలతో కోటాలో మార్పులు. కేవలం ఉన్నత విద్యలోని 8 రకాల ప్రవేశ పరీక్షలు నాన్ లోకల్ కోటా నిర్ధారణ. వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ, ఆరోగ్య విశ్వవిద్యాలయాల పరిధిలో తేల్చని స్థానికత. విశాఖలోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలోని సీట్ల భర్తీపై సందిగ్ధత. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో విద్యార్థులకు తీవ్ర అన్యాయం. ప్రవేశాల్లోని జాప్యం. కూటమి ప్రభుత్వం రాజ్యాంగ మౌలిక సూత్రాలు బేఖాతరు చేస్తూ ఇష్టారీత నిబంధనలు సవరిస్తోంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం రాజ్యాంగంలోని అంశాలను సైతం జీవోలతో మార్చేస్తుంది. విద్యార్థుల భవిష్యత్తును గందరగోళానికి నెట్టివేస్తుంది. ఇటీవల ఉన్నత విద్యలోని 8 సెట్ల ద్వారా భర్తీ చేసే వృత్తి విద్య, డిగ్రీ, ఇంజనీరింగ్ వంటి కోర్సుల్లో ఇప్పటివరకు అమలవుతున్న 15% అన్రిజర్వ్ నాన్ లోకల్ జనరల్ కోటా సీట్ల విషయంలో స్థానికతను సవరిస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి నాన్ లోకల్ కోటా ఉండదని 100% సీట్లు మన రాష్ట్ర విద్యార్థులకు కేటాయిస్తానని వెల్లడించింది. దీంతో రాష్ట్రపతి ఉత్తర్వులు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ సాధారణ జీవోలతో ఎలా సవరిస్తారన్న ప్రశ్న వినిపిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో తెలంగాణ నుంచి ఎవరైనా న్యాయస్థానాలు ఆశ్రయిస్తే ఇక్కడ 15% నాన్ లోకల్ కోటా సీట్లు ఇవ్వాల్సిందని విద్యావేత్తలు చెప్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 47 మందికి షైనింగ్ స్టార్ పురస్కారాలు. 10లో ఉత్తమ మార్కులు సాధించినటువంటి ప్రభుత్వ విద్యార్థులకు సత్కారం. విద్యా వ్యవస్థలో మ్యాజిక్ జరుగుతోందని, దీనిపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. 24-25 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ మార్కులు సాధించిన 47 మంది విద్యార్థులకు షైనింగ్ స్టార్ పేరుతో సత్కరించారు. ఈ కార్యక్రమం ఉండవల్లిలోని మంత్రి నివాసంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ విద్యా వ్యవస్థకు విద్యార్థుల బ్రాండ్ అంబాసిడర్లని, వచ్చే ఏడాది నుంచి ప్రైవేట్ స్కూళ్ల మాదిరి ప్రభుత్వ స్కూళ్లలో ఉత్తమ ఫలితాలపై పత్రికలో ప్రకటనలు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి కోనశేఖర్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు, 10వ తరగతి పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి కూల్గా కొల్లగొట్టారు అంటూ ఏదైతే మద్యం స్కామ్లో మతిపోగొట్టే స్కామ్, తొలి 6 నెలల కమిషన్లకు ఎక్కువ, తర్వాత అదనంగా పైసా వసూలు, 1000 విలువైన మద్యానికి 1600 చెల్లించడం, అదనంగా ఇచ్చిన 600 సొంతానికి మళ్లించడం, అలా ఇచ్చి పుచ్చుకున్నది ప్రజాధనమే. మొత్తం చేతులు మారింది 3113 కోట్లు. అందులో ప్రభుత్వ సొమ్ము అత్యధిక, కొనుగోలుదారు మేరకు ఎంఆర్పీ కూడా అధికం. మందుబాబులు జేబులు గొల్ల. కూటమి రాగానే అదనం పోయింది, ధర తగ్గింది. ఈ రెండు ఒకే వార్తనేసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి అంటే ఇది పక్కా ప్లాన్డ్గా చేస్తున్నదండి స్పష్టమవుతుంది. లేకపోతే సంక్షేమానికి ఓ క్యాలెండర్, ఏ నెలలో ఏ పథకమో చెబుదాం సీఎం, అప్పుడు మన విశ్వసనీయత పెరుగుతుంది. ఒకే విడతలో తల్లికి వందనం జమ చేస్తాం. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా తగ్గేది లేదు. పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై మంత్రులు వినూత్నంగా ఆలోచించాలి బాబు. రెవెన్యూ సమస్యలపై 3 నెలలకు ఒకసారి నివేదిక. ఇందులో తల్లికి వందనం మొన్ననే విడతల వారీగా ఇస్తారు, అది కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నది. తర్వాత విడతల వారీగా ఇస్తారన్నటువంటి పాయింట్ ఇప్పుడు చర్చనీయాంశం అయితే దానికి ఒక ఆన్సర్ చెప్పేశారు. అందరికీ కూడా ఇస్తామని చెప్పేసి, అట్లాగే 1 నుంచి చౌకదారుల దుకాణాల్లో పంపిణీ, రేషన్ వాహనాలు రద్దు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే న్యాయ వ్యవస్థలో తిమింగలాలు, జస్టిస్ వర్మపై ఎఫ్ఐఆర్కి ఎన్నాళ్ళు, నేర న్యాయ వ్యవస్థ సామాన్యులకైనా అంతర్గత విచారణలో పారదర్శకత, ఇది నివేదికను బయటపెట్టాలి. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ మరోసారి న్యాయ వ్యవస్థ మీద విరుచుబడ్డారు. అధికార నివాసాల్లో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు దాచారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ మీద ఎందుకు ఇంతవరకు పోలీస్ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ప్రశ్నించారు. 3 న్యాయమూర్తులతో జరిపించిన విచారణకు ఎలాంటి చట్టబద్ధత లేదని వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రతి ఒక్కరి కేసులో ఎలాంటి చర్యలు లేకుండా మూసేస్తారని భావిస్తున్నారని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రతి చిన్న విషయానికి హైకోర్టుగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్థాయిని 2nd క్లాస్ మ్యాజిస్ట్రేట్ స్థాయికి దిగజార్చారు. కోర్టులను క్రీడా మైదానాలుగా మార్చారు. మీ మధ్య సిల్లి వివాదాలు తీర్చడానికి మేము ఎక్కడ లేము. హైకోర్టు రాజకీయ పార్టీలపై ఘాటు వ్యాఖ్యలు, వ్యవస్థ దుర్వినియోగంపై ఆగ్రహం, ఆదేశాలు అమలు చేయకుండా కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఎవరిని ఉపేక్షించబోమని హెచ్చరిక, పిటిషనర్లు తప్పుందని తేలితే 10 లక్షల జరిమానా విధిస్తాం, తిరువురు కౌన్సిలర్లకు భద్రతా వ్యవహారాలు కీలక ఆదేశాలు. గత 5-6 ఏళ్లలో రాజకీయ పార్టీలు ప్రత్యేక విషయాన్ని హైకోర్టుకు తీసుకొచ్చి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్థాయిని 2nd క్లాస్ మ్యాజిస్ట్రేట్ స్థాయికి దిగజార్చాను హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో 300 కిలోమీటర్ల వంతెన పూర్తి, అహ్మదాబాద్ ముంబై మధ్య 518 కిలోమీటర్ల క్యారిడార్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అక్షరం అండగా అభివృద్ధి దిశగా అంటూ సౌత్ మోపూర్ గ్రామంలో నేడు విజయోత్సవ సభ. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, ఆంధ్రజ్యోతి ఈడీ ఆదిత్య రాక గ్రామంలో అభివృద్ధి పనుల పరిశీలన. అక్షరం అండగా పరిష్కారమే ఎజెండాగాలో వచ్చిన సమస్యలకు పరిష్కారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వజ్రాల హారాలు, బంగారు వడ్డాణాలు, భారీ బ్యాంక్ లాకర్లో 2.8 కిలోల గోల్డ్, కోట్లకు పడగలెత్తిన ఆలగడ్డ విద్యుత్ ఏడీ,
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ డివిజన్ విద్యుత్ శాఖ ఏడీ రవికాంత్ చౌదరిపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. 5 రోజుల క్రితం ఓ రైతు నుంచి రవికాంత్ 30,000 లంచం తీసుకుంటే ఏసీబీకి జగ్గ దర్యాప్తులో కళ్ళు చెదిరే ఆస్తులు, బంగారు నగలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఏడీ ఇంట్లో విలువైన పత్రాలు, ఎల్ఐసి బాండ్లు, ఎఫ్డీఎల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏసీబీ కోర్టుకు లిక్కర్ గ్యాంగ్ అంటూ 7 నిందితులు జూన్ 3 వరకు రిమాండ్ పొడిగింపు. మద్యం కేసులో నిందితులు మంగళవారం విజయవాడ ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. వాళ్ళ రిమాండ్ని జూన్ 3 వరకు పొడిగిస్తూ న్యాయాధికారి పి భాస్కర్ ఆదేశాలు ఇచ్చారు. ఈ కేసులో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, కే ధనంజయ, పి కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, పైలా దిలీప్ విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న విషయం తెలిసిందే. రిమాండ్ గడువు ముగియడంతో వాళ్ళ మంగళవారం ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టుకు హాజరైన సందర్భంగా ఆ 7 నిందితులు జైల్లో ఇబ్బందులని న్యాయాధికారికి వివరించారు. తనకు నట్స్ ఇవ్వాలని ఆదేశించిన జైలు అధికారులు ఇవ్వడం లేదని జగన్ ఓఎస్టీ పి కృష్ణమోహన్ రెడ్డి చెప్పారు. తాను ఇచ్చిన ఉత్తర్వులు జైలు అధికారులకు పంపాలని సిబ్బందిని ఈ సందర్భంగా న్యాయాధికారి ఆదేశించారు. తనకు మంచం దిండి ఇచ్చినప్పటికీ ప్రత్యేక కేటగిరీ బ్యారెక్ ఇవ్వలేదని గోవిందప్ప బాలాజీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కలెక్టర్కి ఆదేశాలు జారీ చేశామని న్యాయాధికారి చెప్పారు. మంచం దిండి ఇవ్వాలని సజ్జల శ్రీధర్ రెడ్డి కోరారు. దీనిపై పిటిషన్ దాఖలు చేయాలని న్యాయాధికారి సూచించారు. దీనికి ముందు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతుండగా యు ఆర్ వెరీ యాక్టివ్ అంటూ న్యాయాధికారి వ్యాఖ్యానించారు. జైల్లో పరిశుభ్ర వాతావరణం ఉండట్లేదని, నడుస్తుంటే జారుతుందని, 2 రోజుల క్రితం తాను కాలు జారి పడిపోయాను మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి తెలిపారు. కాగా మద్యం కేసులో సిట్ దర్యాప్తు దాని పురోగతిని ఎప్పటికప్పుడు ఏసీబీ కోర్టుకు తెలియజేయాలని దర్యాప్తు అధికారి న్యాయాధికారి ఆదేశించారు. సిట్ దాఖలు చేసిన మెమోలో కొత్త విషయాలు ఏమీ లేవన్నారు. ఇప్పటి వరకు నమోదు చేసిన వాంగ్మూలాలను మెమోకి జడ్జ్ చేయాలని, ఇకనైనా ఆ విధంగానే చేయాలని ఆదేశించారు. కోర్టులో సిట్ దాఖలు చేసిన పిటిషన్లు తాము పరిశీలించుకోవడానికి అందుబాటులో ఉండట్లేదని నిందితుల తరపు న్యాయాధికారి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై న్యాయాధికారి స్పందిస్తూ దరఖాస్తు చేస్తే కాపీలు అందజేస్తామని చెప్పారు. మద్యం కేసులో నిందితులు రాజకేశ్వరరెడ్డి, సజ్జల సేదరెడ్డి, పైలా దిలీప్ దాఖలు చేసిన బెయిల్, గోవిందప్ప బాలాజీ కస్టడీ కోర్టు సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఏసీబీ కోర్టు బుధవారానికి వాయిదా వేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలు వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.